కొడుకు రెండో పెళ్లి చేసుకొని వచ్చాడని చెప్పేసి నాయన బిర్యానీ చేసి పెట్టినాడు, మేకపోతు బిర్యానీ. అసలు ఏం జరిగిందో ఈ వీడియోలో చెప్తారండి. మా బాబా కొడుకు రెండో పెళ్లి చేసుకొని వచ్చినాడు సౌదీలో, అందుకనే వాళ్ళ నాయన బిర్యానీ పార్టీ పెట్టినాడు. ఈ బిర్యానీ ఎలా చేయాలో చెప్తారా అండి. కొద్దిగా ఆయిల్ వేసుకోండి, ఆయిల్లో చెక్క, మొగ్గ, లవంగ, అలాగే బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలి. దాని తర్వాత ఆనియన్స్, అల్లం పేస్ట్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఆ తర్వాత ముందుగా కడిగి పెట్టిన మాంసం ఉంటుంది కదా, ఇది వచ్చేసి ఒక మేకపోతు అన్నమాట. ఈ మేకపోతు మాంసం అంతా కడిగి పెట్టుకున్నాను నేను ముందుగానే. ఈ మాంసం ఇందులో వేసుకొని ఈ మాంసం పైన కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత ఒక గంట ఉడకబెట్టుకోవాలి. ఒక గంట ఉడికిన తర్వాత టమోటాలు కూడా వేసుకొని ఆ టమోటాలు కరిగిన తర్వాత మసాలాలు వేసుకోవాలన్నమాట. బిర్యానీ మసాలా, నా దగ్గర ఉన్న మసాలాలన్నీ వేసాను. అందులోనే ఒక పెరుగు, అలాగే కొత్తిమీర, పుదీనా ఇవి కూడా వేసుకొని బాగా ఒక గంట ఉడకబెట్టుకున్నాను. బాగా ఉడికిపోయినాయి. ఉడికిన తర్వాత ఎసురు పోసుకొని ఒట్టి నిమ్మకాయలు కూడా వేసుకున్నాను అన్నమాట. దాని తర్వాత కడిగి పెట్టుకున్న రైస్ వేసుకొని ఒక 10 నిమిషాలు పెట్టా. చూడండి, బిర్యానీ రెడీ.